బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. తెలంగాణలో ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంలోని మంత్రులు వారానికి 2 రోజులు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఆఫీసులో ఒక్కో రోజు ఒక మంత్రి అందుబాటులో ఉండేట్లుగా ప్లాన్ చేశారు. అయితే నేటి నుంచి కూడా ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మంత్రి దామోదర్ రాజ నరసింహ గాంధీ భవన్లోనే ఉండనున్నారు. మంత్రి దామోదర ప్రజలు కార్యకర్తలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అలానే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొననున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి వారధిగా మారుతుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. తెలంగాణలో ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వినూత్న కార్యక్రమానికైతే శ్రీకారం చుట్టారు. ఇదే అంశానికి సంబంధించి మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. సాదిక్, ఇప్పుడు ఏదైతే కార్యక్రమం చేపట్టబోతున్నారో దీనివల్ల ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మౌనిష, ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంగా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వినూత్న ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. ఆ వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 8 గంటల పాటు రోజు పనిచేస్తా ఉన్నారు. ఒకరోజు కూడా సెలవు తీసుకోలేదు. అదే తరహాలో మహేష్ కుమార్ గౌడ్ కూడా కార్యకర్తలను మరింత చేరువ చేసే లక్ష్యంగా ఈరోజు మంత్రితో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వారానికి 2 రోజులు, ఈరోజు బుధవారం, ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్కు రాబోతున్నారు. కార్యకర్తలు, నాయకులతో అందరూ కూడా మాట్లాడబోతారు. ఆ తర్వాత శుక్రవారం మరో మంత్రి రాబోతున్నారు. మనం ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఉన్నటువంటి ఇందిరాభవన్ దగ్గర పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి మరి కాసేపట్లో రాబోతున్నారు. వారిని కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలందరూ కూడా వచ్చి వేచి చూస్తున్న సందర్భం కనబడుతుంది. మన కెమెరామెన్ శంకర్ చూపించే ప్రతిదం ఇందిరాభవన్లో ఏర్పాటు చేసినటువంటి మంత్రితో ముఖాముఖి కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల పాటు 3 గంటల పాటు ఉండబోతుంది. కార్యకర్తలు, ప్రజలు వారికి ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకునే వీలు కలుగుతుందని కూడా పార్టీ భావిస్తుంది. పార్టీని మరింత ప్రజల్లోకి చేరువ తీసుకెళ్లే లక్ష్యంగా, కార్యకర్తలకు చేరువ తీసుకెళ్లే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఇందిరాభవన్లో కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తమ యొక్క అర్జీలు తీసుకోవడానికి కోసం మంత్రితో నేరుగా ముఖాముఖి కార్యక్రమం చేయడం కోసం ఈ విధమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సో పూర్తి కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా మంది, ఇంతమంది వచ్చినా కూడా ఒక 3 గంటల పాటు మంత్రి మాట్లాడే వీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇక పార్టీ కార్యకర్తలు మరి పార్టీ శ్రేణుల సమస్యలు పరిష్కరించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఇక్కడ కూర్చుంటారు. తర్వాత విజ్ఞప్తులు తీసుకోబోతున్నారు. ఇటు ప్రజలే కానీ, కార్యకర్తలు కానీ వాళ్ళు సాధక బాధకాలు. ఎందుకంటే గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో లేనప్పటికీ చాలా గత ప్రభుత్వాలు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల పైన కేసులు పెట్టిన సందర్భం ఉంది. ప్రభుత్వం వచ్చింది తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, సో వారి సాధక బాధలని, పార్టీకి వాళ్ళు చేసిన సేవలు ఏంటి, దానిపైన కూడా అర్జీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇలా ఇక్కడ మంత్రి కూర్చుంటారు. తర్వాత పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా లాంఛనంగా ప్రారంభిస్తారు. సో పార్టీని ప్రజల్లోకి మరింత చేరువగా తీసుకెళ్లే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి కొత్త వినూత్నమైన ఆలోచనకు కొత్త పిసిసి మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరిగింది. ప్రారంభించబోతున్నారు. సో ప్రతి వారం 2 రోజుల పాటు, బుధవారం ఈ రోజు, అదేవిధంగా శుక్రవారం మరో మంత్రి కూడా వచ్చి ఇదే తరహాలో కూర్చుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యకర్తలకు సంబంధించినటువంటి అర్జీలు తీసుకుంటారు. ఆ సాధక బాధలు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఎవరైనా ప్రజలు వస్తే ప్రజల యొక్క సంబంధించినటువంటి సమస్యలు కూడా తీసుకోబోతున్నారు. వారి పరిధిలో ఉన్నటువంటి వాటిని పరిష్కరిస్తారు. పార్టీ పరంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫార్వర్డ్ చేస్తారు.
సో ఇద్దరికి కాకుండా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా పరిష్కారం కానిటువంటి సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి కూడా ఫార్వర్డ్ చేస్తారు. దీనంతా కారణం ఏంటంటే ప్రజలకు కార్యకర్తలకు మరింత చేరువలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చే లక్ష్యంగా ఈ ఆలోచన చేశారు. సో మనకు అక్కడ పార్టీ కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులకు సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర గౌరవ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి ముఖాముఖి కార్యక్రమం ఇందిరమ్మ రాజ్యం సంబంధించినటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో ఎవరైనా కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి కూడా అటు ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజాభవన్ లో ప్రజల యొక్క వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు, అవన్నీ కూడా సాల్వ్ చేస్తా ఉన్నారు. సో ఈ తరహా సంబంధించిన విధానాల వల్ల ప్రజలకు మరింత చేరువయ్యే పార్టీ చేరువయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటేనే అందరూ కూడా ఒక సుసంపన్నంగా ఉండాలనే లక్ష్యంగా ఈ యొక్క విధానాన్ని తీసుకోవడం జరిగింది. చాలా మంది కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇప్పటికే వచ్చి వేచి చూస్తున్నటువంటి అంశాలు చూస్తున్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం. చాలా మంది అర్జీలు పట్టుకుని రావడం జరిగింది. సాదిక్, ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తున్నాము ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు అని చెప్తున్నారు. సో వారంలో ఏ రోజులు ఏ మంత్రులు ఉంటారు అనేది స్కెడ్యూల్ ఏమైనా ఉందా, లేకపోతే వీలును బట్టి ఈ మంత్రి ఈ వారంలో అవైలబుల్ ఉంటారని ఉందా? లేకపోతే ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ప్రజలు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉండి లేకపోతే ఇంకొక విషయమై ఉండి ఎంతమంది వరకు అలౌ చేసే అవకాశం ఉంది మంత్రులతో చర్చించడానికి, లేకపోతే మాట్లాడడానికి, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ మిగతావన్నీ చెప్పుకోవడానికి ఎంతవరకు ఎలా ఉంటుంది? ఏ రోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొంచెం ఒకసారి క్లియర్గా చెప్తారా? మౌనిష, బుధవారం శుక్రవారం వారానికి 2 రోజుల పాటు మంత్రులు గాంధీ భవన్ కు వస్తారు. ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల పాటు 2 గంటల వరకు అంటే 3 గంటల పాటు మంత్రి ఈ యొక్క గాంధీ భవన్ లో ఉంటారు. ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి వినతి పత్రాలు స్వీకరిస్తారు, వారి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారు. సో దానికి సంబంధించినటువంటి వినతి పత్రాలు ఎవరికైతే ఫార్వర్డ్ చేయాలో వారికి ఫార్వర్డ్ చేస్తారు. అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారు. సో ఒకవైపు ఆల్రెడీ ప్రజావాణి మనకు ప్రజా భవన్లో కొనసాగుతూ ఉంది, మరోవైపు పార్టీ శ్రేణులకు కూడా పార్టీని తీసుకొచ్చే లక్ష్యంగా ఉండబోతుంది. కొంతమంది ప్రజలు రావడం జరిగింది, కార్యకర్తలు వచ్చారా వాళ్ళ మాట్లాడి తెలుసుకుందాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము మౌలాల నుంచి వచ్చానండి. మా వారికి ఆపరేషన్ అన్నారు, స్టంట్ అది వెయ్యాలన్నారు. అంత క్రితం ఆరోగ్యశ్రీ అయితే సీఎం దానికి కట్టానండి 4 లక్షల దాకా. ఇది మనకి సీఎం బండిది కూడా ఏమీ రాలేదు, సీఎంఆర్ది అది రాలేదు. మళ్ళా చెయ్యాలన్నారు. యశోదలో కాలు చచ్చిపడిపోయాయి, కాలు స్టంట్ అది వెయ్యాలి. ప్రజావానికి వెళ్ళారా? ప్రజావాణిలో పెట్టారా? అన్ని పెట్టామండి, అదే ఎమ్మెల్యే గారి ఆఫీసులో పెట్టామండి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చామండి. అది మనకి ఏమీ అవ్వలేదండి, మళ్ళా చెయ్యాలన్నారండి ఎమ్మెల్యే గారు కూడా. ఇది మూడోసారి అండి. ఇది మొన్న కడుపులోకి 4 స్టంతులు వేస్తే ఏదో అన్ని అప్పు సొప్పు చేసి అన్ని కట్టేశాను. కట్టేశాక ఇది మళ్ళీ మనకి రాలేదు. ఎమ్మెల్యే గారిని అడిగితే చూస్తానమ్మా అన్నారు. ఏదో ₹1,00,000 పెట్టించండి, ఇన్సూరెన్స్ అవ్వదు ఇలా అలా అని అది తీసేశాను. పోనీలే అయిపోయిందిలే అని చెప్పి వదిలేసా. మళ్ళా ఇక్కడ మంత్రి గారు వస్తున్నారని ఎట్లా తెలిసింది మీకు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదండి. టీవీలు న్యూస్లు చూసుకుంటాను కదా, దాంట్లో చూసుకుని వచ్చాను. ఎవరు చెప్పలేదు నాకు. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ మంత్రి గారి చేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరోగ్య శాఖ మంత్రి కనుక దానికి సంబంధించినటువంటి చెయ్యాలి. ఇప్పుడు నాకు ఆయన స్ట్రెంత్ వేయాలని నేను రూపాయి పెట్టలేదు. ఆయన మరి చేస్తానని అంటున్నారు కదా, ఇది చెయ్యాలండి. ఈయన సంతకం పెట్టి యశోదర్ నా భర్త ఇక్కడ ప్రజాభవన్ లో తీసుకుంటారు, ముఖ్యమంత్రి ఆఫీసులో తీసుకుంటారు, ఇక్కడ కూడా తీసుకుంటారు. కన్సర్న్ మంత్రి వస్తాడు, మంత్రితో మంత్రి గారితో నాకు సంతకం పెట్టి నా భర్తకి ఆ స్ట్రెంత్ వేయించాలి అంతే. మీరు ఎక్కడ వచ్చారండి? జగదేరుగుట్ట. ఏ పని మీద వచ్చారు? మంత్రితో ఏం మాట్లాడతారు? మోషన్ పేగు, పెద్ద పేగు ఆపరేషన్ అయింది, క్యాన్సర్. దానికి సీఎం ఫండ్ కింద పెట్టి 8 నెలలు అయింది, రాలేదు. మళ్ళీ రెండోసారి ప్రజావాణిలో మీరు పెట్టారా? ఎమ్మెల్యే దగ్గర పెట్టారు. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఆపరేషన్ అయింది. మొదటిసారి వచ్చిందా? రాలేదు. ఫస్ట్ ఆపరేషన్ అయింది, మళ్ళీ ఇంకో రెండోసారి మళ్ళీ అయింది. మళ్ళీ దాని కింద పెట్టిన మళ్ళీ రాలేదు. కంపెనీ వాళ్ళు ఎవరున్నారు? సరే, అంటే ప్రజలు అంటే ఆరోగ్య శాఖ మంత్రి కనుక ఆరోగ్య సంబంధించినటువంటి అంశాలు చాలా మంది పేషెంట్స్ వచ్చారు వారికి, ఎందుకంటే సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి వాటికి వచ్చారు. మరో సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తతో పాటుగా కొన్ని కంపెనీ సెక్టర్ సంబంధించిన వాళ్ళు వచ్చారు. కంపెనీ వాళ్ళు ఎవరు అండి వచ్చింది? ఎవరు మాట్లాడతారు? ఏ కంపెనీ నుంచి వచ్చారు? మంత్రి గారికి ఎటువంటి వినతి పత్రాలు చేయబోతున్నారు? సార్, యాక్చువల్గా మాది వివిన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్చువల్గా మెడికల్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా రేవంత్ సార్ని కూడా కలిసాము, మెమో ఇచ్చాము. ఇక్కడ కూడా సార్ని ఒకసారి హెల్త్ మినిస్టర్ కదా, మా రిలేటెడ్ కదా, ఒకసారి మాట్లాడదామని వచ్చాము. మాకు గత నవంబర్ నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు కంపెనీ, అమ్మితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు, కానీ ఇంతవరకు వేయట్లేదు. మేము డీసీఎల్ దగ్గరికి వెళ్దాము, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గరికి వెళ్ళాము.
ప్రజావాణిలో కూడా లాస్ట్ మండే వెళ్ళాము, ఇచ్చాం రిప్రజెంటేషన్. సార్ దగ్గరికి ఒకసారి రిప్రజెంటేషన్ ఇచ్చేసి మాకు త్వరగా పనే విధంగా కొంచెం సజెషన్ చేస్తారేమో వాళ్ళకని చెప్పి వచ్చాము ఇక్కడికి. అది సార్తో ఒకసారి మాట్లాడేసి వెళ్దామని వచ్చాము. ఒకసారి ఆల్రెడీ మాట్లాడారు మంత్రి గారితో, మరోసారి కూడా మాట్లాడేందుకు వచ్చారు. సో జీతాలు ఇవ్వలేదు కొన్ని కంపెనీ సెక్టర్ సంబంధించిన ఫార్మాస్యూటికల్స్, దానికి సంబంధించిన వారు రావడం జరిగింది. చాలా మంది ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమానికి కూడా వస్తున్నారు. మరోవైపు మీరు మీరు ఎక్కడికి వచ్చారండి? మైబాడ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం సార్. మీరు కార్యకర్తనా లేక ప్రజల కార్యకర్తనే? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే. మా ఎమ్మెల్యే గారు గెలవక ముందు కూడా సార్తో తిరిగాము. ప్లస్ నేను మొన్న కొత్తగా పడ్డ మెడికల్ కాలేజీలో 2023 అవుట్ సోర్సింగ్ థియేటర్ అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత కొంతమంది అలా జాయిన్ అయిన తెల్లారి నుంచి అలా రెగ్యులర్ ఎంప్లాయీస్ నన్ను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నేను. అందుకోసం టార్గెట్ చేశారా? దానికోసం కాదండి. ఇలా రెగ్యులర్ ఎంప్లాయీస్ 2-3 వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కొడుకు బిడ్డ అల్లుడు అలా పనిచేయడంతో నన్ను ఏదో విధంగా బయటికి పంపించి వాళ్ళ కుటుంబ సభ్యులు అలా వర్క్ చేయించడం. సమస్య మీరు మంత్రి గారితో ఎటువంటి అంశాన్ని పార్టీలో మీరేమన్నా అడుగుతున్నారా, లేకపోతే పదవి అడుగుతున్నారా, లేకపోతే? సార్ నా యొక్క పోస్ట్ టెర్మినేషన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేది. ఆ విషయంలో కలెక్టర్ గారి దృష్టికి రిపోర్ట్ పంపిండు. ఈయనకు గొడవ దగ్గర ఉన్న సాక్షులు వాంగ్మూలం ఉన్నది, వాళ్ళ సంతకాలు ఇచ్చారు, ఫోన్ నెంబర్లు కూడా రాశారని చెప్పి రిపోర్ట్ పంపిండు. సార్ ఏమంటాడంటే మీరు కలెక్టర్ గారు ఎండార్స్ చేస్తే నేను డ్యూటీలో తీసుకుంటాను సార్ అంటున్నాడు. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా ఆయనకు గ్రౌండ్ ఉన్నది, సాక్షులు ఉన్నారు, డ్యూటీలో తీసుకుంటా అంటున్నారు. మంత్రితో ఏం మాట్లాడతారు మీరు? అదే ఒక కలెక్టర్ గారితో ఎండార్స్ చేస్తే ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఏదో విధంగా నా డ్యూటీ నాకు ఇస్తారు. కానీ అక్కడ కలెక్టర్ గారు ఎండార్స్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి గారికి విజ్ఞప్తి చేయడానికి వచ్చిన నిన్న అక్కడ ప్రజావాణిలో కూడా ఇచ్చాము. ఇక్కడ కూడా కొంచెం స్పీడప్ చేయడానికి వరకు సార్ దృష్టికి తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాము. చాలా మంది కార్యక్రమానికి వస్తున్నారు. సో వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రధానంగా చూసినట్టయితే పరిమితమయ్యారు కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంగా మరోవైపు ప్రజావాణి కార్యక్రమం చేపట్టడం ప్రజల దగ్గర నుంచి వినతి పత్రాలు తీసుకుంటున్నారు. మరోవైపు కార్యకర్తలు ఇప్పటికే సెక్రటరియట్కి వచ్చి వారి యొక్క సమస్యలు వినియోగించుకుంటారు. కానీ గాంధీ భవన్ కు రావాలని కూడా మహేష్ కుమార్ గౌడ్ 2 సార్లు అంటే వారానికి 2 రోజుల పాటు కూడా మంత్రులు రావాలి, కార్యకర్తలు ఇంటరాక్ట్ కావాలి. ఎందుకంటే వచ్చేటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కనుక ప్రజలకు మరింత చేరువ విధంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వారికి సాధక బాధకాలు కూడా విన్నవించుకోవడానికి తెలుసుకోవడానికి అవసరం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నెలకు 2 సార్లు కూడా ఇక్కడికి రావాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఆయన చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన రాలేకపోతున్నారు. సో మిగతా సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా ఇప్పుడు గాంధీ భవన్ కూడా సందడిగా మారబోతుంది. సో ప్రజాభవన్ ఇప్పటికే ప్రజలతో కిటకిటలాడుతున్న సందర్భం అని తెలిసింది. మరోవైపు ప్రజలకు వద్దకే పరిపాలన అన్నట్టుగా రాజ్యంలో ఇందిరమ్మ రాజ్యాన్ని నిర్మించే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తీసుకున్నటువంటి వినూత్న నిర్ణయానికి ప్రజలు బొమ్మరతం పడుతూ ఉన్నారు. రైట్, గ్రేట్ ఇనిషియేటివ్ అనే చెప్పాలి దీన్ని. సాదిక్, మీరు హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. ఒక